వాడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశాడో తెలుసా? తెలీదు సార్. నేను స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళానో తెలుసా? తెలీదు సార్. వాడికి తెలుసు. మీ ముగ్గురు నా బినామీలని మీ తమ్ముడు అబ్బాస్కి తెలుసా? తెలీదు సార్. కానీ వాడికి తెలుసు. ఫస్ట్ టైం ఒకడు నన్ను చీకట్లోంచి బయటికి లాగాడు. ఒక చిన్న ఫార్ములా కనిపెట్టడానికి జీవితం సరిపోదు. అలాంటిది సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. అలాంటి వాడిని హాస్పిటల్లో నరికిస్తావా? నువ్వేంట్రా ఇక్కడ? నేనే రమ్మన్నాను. వాడి పేరు ధ్రువ. అమ్మా నాన్న లేరు, ఒంటరి. పోలీస్ అంటే వాడికి ప్యాషన్. మీకు రీసెర్చ్ ల్యాబ్ ఉన్నట్టే వాడికి ఓ ల్యాబ్ ఉంది. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు ఎంతో మంది నా బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళని శత్రువులన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తొక్కి తొక్కి నలిపేశాను. కానీ వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఆలోచించేలా చేశాడు. నన్ను ఫినిష్ చేయడానికి నా జీవిత చరిత్ర మొత్తం స్టడీ చేశాడు. నేనెవరికి పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏం చదివాను, నా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ అనలైజ్ చేశాడు. నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను. అన్నిటితో పాటు ఇలాంటిది కూడా కలెక్ట్ చేశాడు నాన్న. ఇదా ఎట్లాంటి దేనికి తీసుకెళ్ళాడబ్బా? షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. అయ్యో కన్నా బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడే. వాడెవడో చెప్పు కన్నా. ఆ ఏరియా కౌన్సిలర్ని వాడి ఇంటికి పంపించేసి వాడి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ కట్ చేపిస్తా. కన్నా వాడి రేషన్ కార్డుని, ఆధార్ కార్డుని కూడా పీకిచ్చేస్తా. వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి ఢిల్లీ వెళ్లకుండా చేస్తా. బ్రెయిన్ కన్నా, బ్రెయిన్. ఇంపాసిబుల్. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. దానికి ఇంకొక సర్జరీ అవసరమా డాక్టర్? తప్పదు. సారీ మిస్టర్ ధ్రువ, దర్ ఇస్ బిన్ స్మాల్ కాంప్లికేషన్. మీకు ఆపరేషన్ చేసిన చోట కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. సర్జరీ చేసి క్లాట్ని క్లియర్ చేయాలి. డాక్టర్ నేను ఇవాళ డిశ్చార్జ్ అవ్వాలి. నాకు చాలా పని. రిలాక్స్ మిస్టర్ ధ్రువ, ఇట్స్ అ వెరీ స్మాల్ సర్జరీ. రేపు మార్నింగే డిశ్చార్జ్ అయిపోవచ్చు. లేట్ అయితే కాంప్లికేట్ అవుతుంది. ప్లీజ్. ఓకే డాక్టర్. ఏమైంది? ఏమైంది? సిద్ధార్థ్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? సిద్ధార్థ్ వచ్చాడు. ధ్రువ, ధ్రువ, ధ్రువ ఏమైంది? ఎవరు రాలేదు. ఏమైంది ధ్రువ? ధ్రువ నా మాట ధ్రువ ఎవరు రాలేదు. ధ్రువ అక్కడే ఉన్నాడు. ధ్రువ, nobody is here. నా మాట ఇక్కడ ఎవరు లేరు. ఏం చేస్తున్నారు? సెడేటివ్ ఇచ్చారు కదా, లోపల. మీరు లోపలికి తీసుకెళ్ళండి. నా ఏదేదో Please relax. నా మాట. మాట్లాడుతున్నా. నాకు తెలుసు సిద్ధార్థ్ వచ్చాడు. ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. మధ్యలో ఏదేదో మాట్లాడుతున్నావు. మొత్తం కాదు, ట్రస్ట్ మీ, వాడు వచ్చాడు. ఎవరు రాలేదురా. నేను చెప్తున్నాను కదా, వాడు వచ్చాడు, నన్ను చూశాడు. డాక్టర్ రామ్మోహన్, ఇది ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైస్. మీరు దీన్ని వాడి బాడీలో ఇంప్లాంట్ చేశారంటే వాడిని 24 hours మానిటర్ చేయగలను. ఆడియో ఫీడ్ కూడా లైవ్గా శాటిలైట్ ద్వారా నాకు వస్తుంది. దాంతో వాడు ఎక్కడున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది నేను క్లియర్గా తెలుసుకోగలుగుతాను. నువ్వే కదా అన్నావు వాడు ఇండియాలో లేడని. ఒకవేళ నిజంగా వచ్చుంటే నేను చంపకుండా వెళ్తాడా? రే, వాడి గురించి తెలుసుకోవడం నేను వాడు చంపకుండా వదిలేయడానికి నాకు ఒక కారణం ఉన్నట్టే. నన్ను చంపకుండా వదిలేయడానికి వాడికి ఏదో ఒక కారణం ఉంటుంది. పుష్కర్, నా కారు రమ్మని చెప్పాను. ఇది కూడా కారే. దీనికి వీల్స్ ఉన్నాయి, స్టీరింగ్ కూడా ఉంది. కదా